ప్రపంచ జెనోసిస్ సందర్భంగా ఇవాళ అనాథ కుక్కలనంతా కూడా ఆసరాగా చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తించి అలాగే అలాంటి శునకాలకు ముందు జాగ్రత్త చర్యగా వ్యాక్సినేషన్ వేసేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి జూలై 6న శ్రీకారం చుట్టినటువంటి పర్వదినం. సో నేపథ్యంలో శునకాలు నమ్మకానికి ప్రతిరూపాలు అంటారు. సో అలాంటివి ఇంట్లో పెంచుకునేవి ఉంటాయి, కొన్ని వీధిలో పెంచుకునేవి ఉంటాయి. సో ఈ అనాథ కుక్కలు ఏదైతే ఉంటాయో వాటి జీవన విధానాలు ప్రతి ఒక్కరు చాలా ఇబ్బందులు పడుతుంటారు. వర్షాకాలం వచ్చిందంటే కుక్కలు కొరుకుతాయనేటువంటి ఒక భయము, రకరకాలైనటువంటి కారణాల చేత మున్సిపాలిటీ పైన నెపం నెడుతుంటారు. వాస్తవంగా మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ అనాథ కుక్కలు వీధి కుక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? మనం ఎంతవరకు మన సరౌండింగ్స్ని మనం సురక్షితంగా పెట్టుకోగలుగుతున్నాం? మనం తిని విసర్జిస్తున్నటువంటి ఆహారాలు ఏదైతే ఉన్నాయో దానికి అడిక్వేట్గా తింటూ తన సంతానోత్పత్తి చేసుకుంటూ వెళ్తున్నటువంటి తరుణం. ఈ నేపథ్యంలో వీధి కుక్కలు దాని యొక్క సంరక్షణ, అదేవిధంగా అనాథ కుక్కలు వాటి యొక్క జీవన విధానము, వైద్యులు అందిస్తున్నటువంటి సేవా తత్పరతతో వారు చూస్తున్నటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా మాట్లాడడానికి నాతో పాటు తిరుపతి నగరపాలక సంస్థ వెటర్నరీ డాక్టర్గా ఉన్నటువంటి రవికాంత్ గారు కూడా ఉన్నారు. సో వారితో కూడా కొన్ని అంశాలు డిస్కస్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. నమస్కారం సార్. ఈవేళ వరల్డ్ జెనోసిస్ డే సందర్భంగా ఒక మహానుభావుడు ఒక మహోన్నతమైనటువంటి ఆశయాలతో అనాథ కుక్కలకు సంరక్షణ చేయాలి, సో వ్యాధులన్నీ కూడా అంటురోగాలుగా ప్రబలకూడదు, కుక్కల నుంచి మనుషులకు వ్యాధులు ప్రబలకూడదు అనేటువంటి ఉద్దేశంతో వ్యాక్సినేషన్ ఇస్తున్న సందర్భం. దాదాపు 1822-56 మధ్య సంవత్సరంలో నుంచి కూడా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసినట్టుగా ఆయన జ్ఞాపకార్థంగా పెడుతున్నటువంటి ఒక పరిస్థితి. సో ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి సార్? ముఖ్యంగా మనము జూనోసిస్ డే ఎందుకు నిర్వహిస్తుంటామో ఫస్ట్ తెలుసుకోవాలి. మనం జూనోసిస్ అంటే అర్థం ఏంటి అంటే జంతువుల నుంచి మనుషులకు వచ్చేటటువంటి జబ్బులను జూనోటిక్ డిసీజెస్ అంటారు. ఇందులో అత్యంత ప్రమాదకరమైన జబ్బు ఏదైనా ఉంది అంటే అది రేబీస్. ఇది ఒక కుక్క కాటు వల్ల మనుషులకు వచ్చేటటువంటి అత్యంత ప్రమాదకరమైన జబ్బు. దీనికి టీకాలు ఉన్నాయి కానీ వైద్యం అనేది లేదు. అంటే ఎవరికైనా ఒకరికి కానీ రేబీస్ అనేది కానీ ఒకవేళ సోకితే దానికి వైద్యం అనేది లేదు. అది రాకుండా ఉండాలి అంటే అది జంతువుల నుంచి వస్తుంది కాబట్టి ఆ జంతువులకి టీకాలు అనేది వేయించాలి. ప్రథమంగా ఈ జూనోసిస్ అనేది అడవిలో ఉండే జంతువుల నుంచి కూడా రావచ్చు, కానీ ముఖ్యంగా శునకాల నుంచి ఈ రేబీస్ అనే వ్యాప్తి అనేది జరుగుతుంది. దీనికి మొట్టమొదట లూయిస్ పాశ్చర్ గారు 1885న జోసెఫ్ మిస్టర్ అనే ఒక కురవాడికి ఇదే రోజున జూలై 6వ తేదీన 1885 తేదీన ఫస్ట్న ఒక రేబీస్ వ్యాక్సిన్ అనేది వేయడం జరిగినది. అది సక్సెస్ అయ్యి ఆ కురవాడు బ్రతకడం జరిగింది. అదే సందర్భంగా ఈ రోజుని వరల్డ్ జూనోసిస్ డేగా మనం జరుపుకుంటూ ఉంటాం. ఇదే రోజు కాదు, ఇది ఒక అవేర్నెస్ అనేది మనం మెయిన్గా క్రియేట్ చేయాలి. అసలు ఈ జబ్బులు అనేది ఎలా వస్తుంది, రాకుండా ఉండాలంటే ఎలా అరికట్టాలి అనేది మెయిన్గా ఈ ఒక్క రోజు అన్ని శునకాలకు కూడా వ్యాక్సిన్స్ అనేది వేయడం జరుగుతుంది. రైట్. అంటే ఈవేళ ర్యాబీస్కి సంబంధించి అదొక ప్రాణాంతకమైనటువంటి వ్యాధిగానే భావిస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళు వ్యాక్సినేషన్స్ వేయడం ద్వారా కొంతవరకు ఎరాడికేట్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో ఈవేళ కుక్కలను సంరక్షించుకునేటువంటి వారు కానీ అటు కొంతమంది పెంపుడు కుక్కలు చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది అనాథ కుక్కలుగా స్ట్రీట్ డాగ్స్ పైన పెట్టేటువంటి పరిస్థితి. చాలా వరకు సొసైటీలో స్ట్రీట్ డాగ్స్ పైన సో దాని ఒక మేటింగ్ సీజన్ కానీ హార్మోన్ డిజార్డర్స్లోకి సందర్భంగా అది కొరకడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. సో కుక్కలు కొరుకుతున్నాయి, మమ్మల్ని కాపాడండి అని మున్సిపల్ కార్పొరేషన్ అథారిటీస్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. సో ఎంతవరకు అటు కాయిన్కి ఒక సైడ్ ప్రజలు, కాయిన్కి అదర్ సైడ్ అఫీషియల్స్, సో ఎంతవరకు కుక్కల బారి నుండి ప్రజలను సంరక్షించుకునేటువంటి బాధ్యత నగరపాలక సంస్థ తీసుకుంటుంది? ప్రజలు ఎంతవరకు చైతన్యంతో ఉండాలి? ఫస్ట్ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఒక కుక్కలు అనేది ఎందుకు కొరుకుతున్నాయి, వాటి ఎందుకు పోట్లాడుతున్నాయి, ఒక మనుషుల్ని ఎందుకు కొరుకుతున్నాయి అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది హార్మోనల్ ప్రభావం ఎంతైనా వాటి మీద ఉంది. ఒక మగ కుక్క అనేది ఒక ఏరియా మనం ఒకవేళ సుమారుగా తీసుకుంటే తిరుపతిలో 50 వార్డులు ఉన్నాయి. ఒక ఏరియా తీసుకుంటే ఆ ఏరియాలో ఉండే కుక్క పక్క ఏరియాలకు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడూ వెళ్ళదు. వాటిని టెరిటోరియల్ బిహేవియర్ అని అంటారు. కానీ అవి ఓన్లీ మేటింగ్ సీజన్లోనే ఒక ఫిమేల్ని ఒక 2 కిలోమీటర్ల అవతల ఉండే ఒక మేల్ కూడా ఫెర్మోన్స్ అనే ఒక ఛానల్ ద్వారా ఐడెంటిఫై చేసి వాటి దగ్గరికి రావడం జరుగుతుంది. ఆ 10 రోజులు కూడా ఆ మేల్ అనేది ఆ ఫిమేల్ని మేట్ చేయడం కోసమే చూస్తూ ఉంటుంది. ఆ సమయంలో తిండి తిప్పలు అన్నీ మానేసి కేవలం మేటింగ్, అంత హార్మోనల్ స్ట్రెస్. ఈ హార్మోనల్ స్ట్రెస్లోనే అవి చిన్నపిల్లల్ని కొరకడం కానీ ఈ బండ్లు వెళ్ళే వాళ్ళని వెనక అటాక్ చేయడం కానీ జరుగుతుంది. ఈ హార్మోనల్ స్ట్రెస్ని కానీ మనం తీయగలిగితే
ఖచ్చితంగా ఆ యొక్క బిహేవియరల్ చేంజెస్ని తీసుకురాగలదు. దీనికి మున్సిపల్ కార్పొరేషన్ మన తిరుపతి ఒక ఎన్జిఓ స్వచ్ఛంద సంస్థకు యాజ్ పర్ యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ అని ఉంటాయి, డాగ్ రూల్స్ 2001 ప్రకారం వాళ్ళకి ఎంఓయూ చేసి ఎక్కడ ఏ టెరిటరీలో ఉండే డాగ్స్ ఉన్నాయో పర్ఫెక్ట్గా ఆ డాగ్స్ని తీసుకెళ్ళి వాటికి క్యాస్ట్రేషన్, ఫీమేల్కి ఓవేరో హిస్టెక్టమీ సర్జరీ చేసి సర్జరీ అనంతరం వాటికి మళ్ళీ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేసి అదే టెరిటరీలో వదలడం జరుగుతుంది. ఇప్పుడు అందరూ అడిగే ఒకే క్వశ్చన్, మాకు డాగ్స్ వద్దు బాబోయ్ ఇక్కడి నుంచి తీసేయండి అంటే మీకు ఒకటే సమాధానం చెప్తున్నాడు, అక్కడ ఉండే టెరిటోరియల్ డాగ్స్ని తీయడానికి చట్టాలు ఒప్పుకోదు మొదటి థింగ్. రెండో థింగ్, అక్కడి నుంచి ఒకవేళ డాగ్స్ని తీస్తే కూడా పక్క టెరిటరీలో నుంచి అక్కడికి డాగ్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. మనం ఏం చేయాలంటే ఇక్కడ వ్యాక్సినేషన్ వేసుకోవాలి, వాటిని పిల్లలు పుట్టకుండా జన నియంత్రణ ఆపరేషన్లు చేసుకొని వాటిని జాగ్రత్తగా మనతో పాటు చూసుకోవడమే దీనికి సొల్యూషన్. ఇంటి దగ్గర పరిసరాల్లో కూడా డైలీవర్ కమిషనర్స్లో కానీ డైలీవర్ హెల్త్ ఆఫీసర్లో కానీ చాలా వరకు కూడా నగర ప్రజలు మున్సిపాలిటీ పని చేయలేదు అంటారు. సో అట్ ద సేమ్ టైం ఒక విఘ్నత కలిగినటువంటి ఒక పౌరుడిగా సో వారి యొక్క బాధ్యత ఎంతవరకు? ఇప్పుడు మీరు ఏమైనా కుక్కలు పట్టుకోపోగలరు, దానికి స్టెరిలైజేషన్ చేయగలరు, లేదు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి కొద్దిగా సేఫ్ గార్డ్ చేయగలరు. వాట్ ఈస్ ద పార్ట్ అంటే ప్రజల యొక్క పాత్ర ఎంతవరకు దీంట్లో? అంటే వారు తిని పడేసేటువంటి వ్యర్థాలు ఏదైతే ఉంటాయో ఆ వ్యర్థాల ద్వారా కూడా కుక్కల సంతతి మరింత పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది. ఆ అంశాలను నగర ప్రజలు ఎంతవరకు గుర్తెరగాలంటారు? ఫస్ట్ ఇక్కడ ఎవరైతే నగర ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఒక అవగాహన ఉండాలి. ఎందుకు ఈ డాగ్స్ టెరిటోరియల్ బిహేవియర్ చూపిస్తుంది, వాళ్ళ ఏరియాలోనే ఉంటుంది, ఎందుకు డాగ్స్ ఎప్పుడు కూడా అగ్రెసివ్ అనేది ఎందుకు అవుతుంది, వాటితో మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం. అవి చాలా డొసైల్ యానిమల్స్, మనం వాటి పట్ల క్రూరంగా బిహేవ్ చేస్తేనే అవి మన పట్ల క్రూరంగా బిహేవ్ చేస్తుంది. ఫస్ట్ తెలుసుకోవాలి. ఇంకోటి ఈ ఎడ్యుకేషన్, ఈ సర్జరీస్ చేస్తే వాటికి ఇంకా పిల్లలు పుట్టే అవకాశమే లేదు. హార్మోనల్ స్ట్రెస్ అనేది తీస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు ఇది గుర్తించుకుని వాళ్ళ దగ్గర ఉండే కుక్కల్ని, వాళ్ళ ఏరియాలో ఉండే కుక్కల్ని జాగ్రత్తగా కానీ చూసుకోగలిగితే దీన్ని ఖచ్చితంగా నిరంతరించవచ్చు. అంతేగాని వాటిని హింసిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పనిచేయడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఎందుకంటే తిరుపతిలో 80% కుక్కలకి ఇప్పటికి సర్జరీలు చేయడం జరిగింది. ఇది ఈ రోజు నుంచి జరిగే ప్రొసీజర్ కాదు, 2013 నుంచి జరుగుతుంది. 2015 నుంచి తూకీవాకంలో క్లియర్గా ఒక యానిమల్ బర్త్ కంట్రోల్ అనేది స్థాపించి అక్కడ కంటిన్యూగా సర్జరీస్ అనేది జరుగుతూనే ఉన్నాయి. ఏవైతే సర్జరీ చేస్తుంటారో ఆ కుక్కలన్నిటి కూడా మీరు ఐడెంటిఫై చేయగలిగితే వాటి యొక్క కుడి చెవుని వీ షేప్ ఆకారంలో కత్తిరించబడి ఉంటుంది. దయచేసి అవి గుర్తుపెట్టుకోండి, అవి ఆల్రెడీ సర్జరీ చేసినటువంటి డాగ్స్. వాటిని మున్సిపల్ కార్పొరేషన్కి ఎటువంటి రైట్ లేదు వాటిని మళ్ళీ క్యాచ్ చేయడానికి. ఒకవేళ అది క్యాచ్ చేసి మళ్ళీ మేము ఎక్కడన్నా వదలాల్సి వచ్చినా తప్పకుండా అదే ప్రదేశానికి వేరే డాగ్స్ అనేది వస్తుంది. అంటిల్ ఆ డాగ్స్కి అక్కడ మంచి సోర్స్ ఆఫ్ ఫుడ్ అనేవి దొరికేటప్పటికి అవి ఖచ్చితంగా అక్కడే ఉంటాయి. అది మీరు ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పటికి 80% సర్జరీలు అనేది తిరుపతిలో అయిపోయింది. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లోనే ఇంచంత స్థాయిలో సర్జరీలు జరిగిన దాంట్లో టాప్లో తిరుపతి కూడా ఉందని ప్రజలందరూ గమనించాలి. ఏంటంటే చాలామంది కుక్కల్ని టీచ్ చేసేటువంటి పరిస్థితులు కొన్ని ఆకతాయిలు చేస్తూ ఉంటారు. అంటే దాన్ని ఎడల మిస్బిహేవ్ చేయడం, కఠినంగా వ్యవహరించడం, రాళ్లతో కొట్టడం, దాన్ని చిత్రహింసలు గురి చేస్తుండడం, తర్వాత అవి కొరకడానికి ప్రయత్నం చేస్తే కొరుకుతాయి. సో పిల్లల్ని కొరికినప్పుడు లేదా ట్యూషన్స్కి వెళ్ళి వచ్చినప్పుడు నిర్మానుష్యమైనటువంటి చీకటి ప్రదేశాలతో వెళ్తున్నప్పుడు కుక్కలు అంటే అప్పుడు హార్మోన్ డిజార్డర్స్ కారణంగా అవి దాడి చేయడానికి వెంబడించడానికి ప్రయత్నాలు చేస్తుంటాయి. అప్పుడు పిల్లల్ని వారు సంరక్షించుకోవాలి. అటాక్ చేస్తారు, వీళ్ళు కొడతారు, లేదా అది దెబ్బలు తింటే రకరకాలుగా జరుగుతాయి. ఒకసారి అది కొరికినప్పుడు ప్రాథమిక వైద్యం ఎలా చేసుకోవాలా, ఎవరిని అప్రోచ్ అవ్వాలంటారు? నియర్ బై హాస్పిటల్స్కి వెళ్ళి దానికి సరిపడేటువంటి వైద్య సౌకర్యాలు మన దగ్గర ఏమైనా ఉన్నాయా? సో ఫస్ట్ ఒక డాగ్ కొరకగానే అందరికీ భయం వేసేది ఏంటంటే రేబీస్ అనేది ఒక ప్రాణాంతక జబ్బు. రేబీస్ వచ్చేస్తుందేమో, మేము ఏం టీకాలు వేసుకోవాలి, ఎన్ని డోసులు టీకాలు వేసుకోవాలి అనేది మొత్తం అందరూ భయపడుతూ ఉంటారు. కానీ ఫస్ట్ ఏం చేయాలి, ఒక కుక్క అనేది పొరపాటున కొరికితే ఫస్ట్ ఆ కుక్కకి ఆ యొక్క గాయాన్ని కార్బోలిక్ యాసిడ్ అనే సోప్తో కడుక్కోవాలి. అందరూ చెప్తుంటారు లైబాయ్ డెటాల్ సోప్తో కడగండి, ఎందుకంటే ఈ 2 సోపులో కార్బోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. అది యొక్క ఏదైతే ఒకవేళ రేబీస్ వైరస్ అనేది ఒకవేళ ఉంటే కూడా ఆ లిసా వైరస్ని ఈ యొక్క కార్బోలిక్ యాసిడ్ అనేది చంపగలదు. మినిమం సుమారు ఒక 5 నిమిషాల పాటు శుభ్రంగా కడుక్కొని వాళ్ళు టీకాలు వేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక రేబీస్ అనేదాన్ని ఈజ్ ఎ సస్పెక్టెడ్, ఒకవేళ అది సస్పెక్టెడ్, ఎందుకంటే ఒక రేబీస్ని టెస్ట్ చేయాలి అంటే ఆ యొక్క డాగ్ని యుతనీషియా చేసి వాటి యొక్క బ్రెయిన్ శాంపుల్లోనే మాత్రమే మనం టెస్ట్ చేయలేం. ఆ సెరిబెల్లం మన యొక్క పార్ట్లో మాత్రం బ్రెయిన్లో అవి ఉంటుంది, అవి తీసి టెస్ట్ చేయాలి. కాబట్టి ఏ లైవ్ డాగ్ కూడా రేబీస్ అనేది 100% మనం డయాగ్నోసిస్ చేయలేం. కాబట్టి ఎవరికన్నా నిజంగా ఒక కొరికితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పోస్ట్ వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుంది. పోస్ట్ వ్యాక్సిన్ మామూలుగా 5 డోసులు ఉంటాయి.
కొరికిన రోజు, అక్కడి నుంచి 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 28వ రోజు టీకాలు వేసుకుంటే మంచిది. దాంతోపాటు ఒక టెటనస్ టీకా కూడా వేయించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కుక్కలు యొక్క పంటలో టెటనస్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా టెటనస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. చూసారుగా ఇప్పటి వరకు కూడా తిరుపతి నగరపాలక సంస్థకు సంబంధించి వెటనరీ డాక్టర్ రవికాంత్ క్లియర్గా ఇవాళ జూనోసిస్ డేకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇవాళ సిటీ కేబుల్ ప్రేక్షకులకు వివరించడం జరిగింది. తీసుకోవాల్సినటువంటి చర్యలతో పాటు మనం అనుసరించినటువంటి విధానాలు, అలాగే నగరపాలక సంస్థ కూడా దాదాపు 80% మేరకు అనాథ కుక్కలకంతా కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం జరిగింది. అలాగే వారి చెవులకు కూడా కట్ చేసి వారికి ఒక ట్యాగ్ వేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నది. సో నగరపాలక సంస్థ పూర్తి స్థాయిలో ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకుంటుంది. ప్రజలు కూడా సహకరించాలి, అదేవిధంగా చైతన్యంతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని అంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ అంశాలు కొద్దిగా ఎలాబరేట్గా డిస్కషన్లో భాగంగా ఇవాళ ఎన్జిఓ హోమ్స్ కూడా ఉన్నాయి. అంటే ఎన్జిఓ సంస్థలు కూడా కొంతమంది పేదలు ఎలాగైతే అనాథలు ఉంటారో, పిల్లలు తల్లిదండ్రులు పెంచిన తర్వాత అనాథలుగా ఎట్లయితే పేరెంట్స్ని బయటకు పంపించేస్తారో, అలాగే కొంతమంది ఈ వీధి కుక్కల్ని కూడా బయటకు పంపించేస్తుంటారు. చాలా అనాథ కుక్కలు కొన్ని ఉంటాయి, లైసెన్స్డ్ డాగ్స్ ఉంటాయి, కొన్ని నాన్ లైసెన్స్డ్ డాగ్స్ ఉంటాయి. సో ఇంట్లో పెంపుడు కుక్కల్ని చాలా జాగ్రత్తగా పెంచుకుంటుంటారు. కానీ వీధి కుక్కల దగ్గరికి వచ్చే లోపల అనాథ కుక్కల్లాగా దాన్ని గౌరవం కూడా కనీసం మినిమం రెస్పాన్సిబిలిటీ లేకుండా కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ కుక్కలంతా కూడా తీసుకొని తిరుపతి తూకివాకం అవుట్స్కట్స్లో ఉన్నటువంటి తూకివాకం పరిసర ప్రాంతాలకు తీసుకొచ్చి సో ఇక్కడ దానికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మనతో పాటు కొన్ని అంశాలు తెలుసుకోవడానికి శ్రీకాంత్ గారు కూడా ఉన్నారు, వెటనరీ డాక్టర్. అదేవిధంగా ఒక ఎన్జిఓ ని కూడా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా వారి యొక్క సర్వీసెస్ని కూడా రెండర్ చేస్తున్నటువంటి పరిస్థితి. వారితో కూడా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. నమస్కారం సార్. ఈవేళ తూకివాకం లాంటి ప్రదేశంలో మీరు ఇక్కడ ఒక స్వచ్ఛంద సంస్థను ఒకటి తీసుకురావడము, సో నేను కొంత మీతో ఇంటరాక్ట్ అవుతున్న సందర్భంలో కూడా గొప్ప మానవీయ కోణంలో ఒక 5 to 10 lakhs ఇన్వెస్ట్ చేసి ఇక్కడ కొన్ని షెడ్స్ ఏర్పాటు చేసి ఆపరేషన్ థియేటర్స్ కూడా పెట్టానని చెప్పారు. దీన్ని కూడా సిటీ కేబుల్ ఎంతగానో మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంది. చాలా వరకు డబ్బును పోగు చేసుకోవాలని చూసేటువంటి ప్రయత్నాలే కానీ మూగజీవాల ఏడల డబ్బులు ఇన్వెస్ట్ చేయాలంటే ఎవరు ముందుకు రారు. సో శ్రీకాంత్ గారు మీకు ఈ ఆలోచన వచ్చింది? నేను వెటనరీ డాక్టర్ని. సో ఉద్యోగ ధర్మమే కాదు, వృత్తి ధర్మం కూడా ముఖ్యమైనటువంటి భావంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపు 2000 సంవత్సరంలో ఒక మాస్ కిల్లింగ్ జరిగేది. పంచాయతీలోనైతేమి, మున్సిపాలిటీలోనైతేమి కుక్కలు సామూహికంగా చంపేవాళ్ళు, విచక్షణ రహితంగా చంపేవాళ్ళు. సో ఈ నేపథ్యంలో ఒకసారి నేను 2000 సంవత్సరంలో ఒక తిరుపతి మున్సిపాలిటీలో ప్లస్ మిగతా చోట కూడా ఇలా చాలామంది జంతు ప్రేమికులు వచ్చి సార్ ఇట్లా మేము పెంచుకునే కుక్కని చంపేశారు, అలాంటి చాలామంది వచ్చారు. అప్పుడు బాధేసి దీన్ని ఎందుకు ఈ చంపడం వల్ల ఉపయోగం లేదు. సో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కుక్కలను చంపడం పరిష్కారం కాదు, వాటికి జన నియంత్రణ చేయడం మాత్రమే శాశ్వత పరిష్కారమని సుప్రీంకోర్టు కూడా తేల్చడం జరిగింది. సో దీన్ని బట్టి ఒక 2001 సంవత్సరంలో అనిమల్ బర్త్ కంట్రోల్ డాగ్స్ రూల్స్ 2001 అని చెప్పి పార్లమెంట్ కూడా ఒక చట్టం తీసుకొచ్చింది. సో దీన్ని పటిష్టవంతంగా మనం తిరుపతి పట్టణంలో అమలు చేయాలంటే ఉద్దేశంతో ఒక జన నియంత్రణ కేంద్రాన్ని స్థాపించి అనిమల్ కేర్ ల్యాండ్ ఆధ్వర్యంలో మనము పట్టణంలోనూ, అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి పుత్తూరు, నగిరి, చిత్తూరు, అదేవిధంగా వెంకటగిరి, గూడూరు ఇలాంటి మన మున్సిపల్ శాఖ సమన్వయంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతోంది. ఎందుకంటే కుక్కలు వాటికి అన్నీ కూడా వీధుల్లో ఉంటాయి, ప్లస్ వాటి జన నియంత్రణ చేయకపోతే వాటి జనాభా విపరీతంగా పెరుగుతుంది. సో వాటి పిల్లలు చాలా వరకు రోడ్ల యాక్సిడెంట్లో చనిపోవడము, లేకపోతే రోగాల బారిన పడడము, వాటికి తిండి లేక చనిపోవడం, ఇలాంటి ఎన్నో ఉదంతాలు మన కళ్ళ ముందు జరుగుతుంటాయి. సో ఇవన్నీ కూడా అరికట్టడం కోసము వాటికి జన నియంత్రణ ఆపరేషన్ చేయించి టీకాలు వేయించడం ఒకటే శాశ్వత పరిష్కారము. మా వెహికల్ ఉంది, అదేవిధంగా ప్రత్యేక వాహనం ద్వారా ఈ బ్లూ క్రాస్ ఆఫ్ ఇండియాతో శిక్షణ పొందినటువంటి నిపుణులు ఉన్నారు, పట్టుకునే వాళ్ళు ఉన్నారు, కుక్కలను పట్టుకునే వాళ్ళు. కుక్కలు కూడా ఎలాంటి బాధ కలగని రీతిలో వాటిని వలలు వేసి పట్టి జాగ్రత్తగా తీసుకొచ్చి తీసుకొచ్చేటప్పుడు ఒక యాప్ ద్వారా వాటి ఫోటో అన్నీ కూడా నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా కేంద్రానికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ డాక్టర్ గారు ఆపరేషన్ చేసి శిక్షణ పొందినటువంటి పశు వైద్యులు ఉన్నారు మా దగ్గర. వాళ్ళు ఆపరేషన్ చేసిన తర్వాత ఒక ఫోటో కూడా అప్లోడ్ చేస్తాము. అదేవిధంగా వారం రోజుల పాటు వాటిని భోజన వ్యవస్థ కల్పించి సంరక్షిస్తాము. వదిలేటప్పుడు వాటికి రేబిస్ టీకా వేసి, ప్రతి కుక్కకి రేబిస్ టీకా వేసి ఎక్కడ తీసుకొచ్చామో అదే ప్రదేశంలో వదలడం జరుగుతుంది. సో దీనివల్ల మనకు మంచి
ఫలితం లభిస్తుంది. ఎందుకంటే ఒక వీధిలో ఒక 10 కుక్కలు ఉన్నాయంటే వాటిని వేరే ప్రాంతానికి తరలిస్తే లేకపోతే ఇంకా వేరే మార్గం ద్వారా అడవుల్లో వదిలేయమని చాలామంది మనకు పబ్లిక్ కూడా అడుగుతుంటారు. సో అది శాశ్వత పరిష్కారం కాదు. ఎందుకంటే కుక్కలు ఒక టెరిటోరియల్ నేచరు. ఒక వీధిలో 10 ఉన్నాయంటే ఆ 10 ఖచ్చితంగా మన ఎన్విరాన్మెంటల్ కెపాసిటీ మారదు. కంపల్సరీ ఇంకో 10 కొత్తవి వచ్చేస్తాయి. అప్పుడు అలా లేకుండా ఇప్పుడు ఈ ఆపరేషన్ చేయబడిన కుక్కలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. అదేవిధంగా మీ వీధిలో మీకు ఫెమిలియర్గా ఉంటాయి, ప్రతి ఒక్కరు పరిచయంగా అంటే ఉంటాయి. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే నగరపాలక పరిధిలో ఉన్నటువంటి కుక్కలను వీటినన్నింటినీ కూడా మీరు ఇక్కడ తూకివాకంకి తీసుకొస్తుంటారు. వారి ద్వారా మీకు ఎన్జిఓకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక కుక్కకు రమేరమి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, దానికి ప్రభుత్వం నుంచి కానీ ఎంతవరకు సహాయ సహకారాలు మీకు లభిస్తున్నది? సిబ్బంది జీతభత్యాలు మరియు ఆపరేషన్ ఖర్చు అన్నీ కలిపి దాదాపుగా ఒక కుక్కకు 1300 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మున్సిపాలిటీలు కొంతవరకు సహకరిస్తున్నాయి. అదేవిధంగా మన ప్రజలు కూడా వీటికి ఎప్పుడైనా బర్త్డే పార్టీలు, తమ పిల్లలు ఎప్పుడైనా కానీ బర్త్డే పార్టీలో ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ కుక్కలు కూడా ఒకరోజు ఆహారం స్పాన్సర్ చేస్తే కూడా బాగుంటుంది. రైట్ అండి. చాలా వరకు ఎస్వి వెంకటేశ్వర జూలాజికల్ పార్కులో కొన్ని సూచిక బోర్డులు అయితే స్పష్టంగా పెట్టుని ఉంటారు. అంటే ఒక డైట్, ఒక జంతువుకు ఒక డైట్, అనిమల్ డైట్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఎంత పేమెంట్ చేయాలి, దానికి మనమే తీసుకెళ్ళి ఇవ్వచ్చు లేదా వాళ్ళు డైట్ అన్న ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగా ఇప్పుడు మన తిరుపతి పరిధిలో ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఒక 50 డివిజన్లో చాలా వరకు బోర్డులు అయితే పెట్టారు. ఏ ఏరియా అనేది సూచిస్తూ బోర్డు అయితే పెట్టారు. ఎక్కడైనా కొన్ని పాయింట్స్లో దీనికి ఫండ్ రైజింగ్లో భాగంగా దీన్ని మరికొంత మంచి ఎస్టాబ్లిష్మెంట్ తీసుకురావడంలో భాగంగా అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తారు? పబ్లిక్ని అపీల్ చేస్తూ వారు ఏమైనా రిక్వెస్ట్ చేస్తారా? తప్పనిసరిగా అండి. దాని గురించి ప్రజలు ఎవరైనా కూడా జంతు ప్రేమికులు అందరూ కూడా వచ్చి మనకు ఒక ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు లేకపోతే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి మనకు బియ్యము ఇదే విధంగా వస్తు రూపేణ కూడా ఇవ్వచ్చు. లేదా ఒకరోజు కుక్కలకు భోజనం మన దగ్గర ఎప్పుడు కూడా 100 నుంచి 150 వీధి కుక్కలు ఎప్పుడు స్టాక్ ఉంటాయి. సో వీటికి దాదాపుగా 2000 రూపాయల వరకు ఒక రోజు ఖర్చు అవుతుంది వీటికి భోజనం వసతి కల్పించాలంటే. సో అది స్పాన్సర్ చేస్తే వాడికి తృప్తికరంగా మనం కూడా ఆహారం పెట్టడానికి అవకాశం ఉంటుంది. రైట్. అంటే శ్రీకాంత్ గారుగా ఒక మానవీయ కోణంలో చూస్తే చాలా వరకు అనాథల్ని బయటికి పంపించేస్తున్నటువంటి ఒక పరిస్థితి, మాటలు వచ్చేటువంటి మాట్లాడగలిగేటువంటి మనుషులే పేరెంట్స్ని బయట పంపించేస్తున్నారు. మా వల్ల కాదు మిమ్మల్ని మెయింటైన్ చేయడానికి, మీరు వెళ్ళిపోండి, అనాథ ఆశ్రమానికి వెళ్ళిపోండి అంటూ చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు మూగ జీవాలు, నోరు లేని మూగ జీవాలు కొంతమంది రోడ్లో వదిలేసి వెళ్ళిపోతుంటారు. మీకు చాలా హృదయ వికాదకరమైనటువంటి సన్నివేశాలు కానీ మీరు చూసినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇటీవల కాలంలో ఈ కోవిడ్ అయిన తర్వాత ప్రతిరోజు నాకు 2-3 కాల్స్ వస్తున్నాయండి. ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల నుంచి వస్తున్నాయి ఎక్కువగా. ఎందుకంటే ఈ 2 years వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఇంటి దగ్గర వాళ్ళు వర్క్ చేసుకుంటూ కాలక్షేపం కోసం కుక్కలను పెంచుకున్నారు. ఇప్పుడు ఏంటంటే జాబ్స్ వచ్చాయి కాబట్టి మళ్ళీ హాస్పిటల్కి వాళ్ళ డ్యూటీకి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో చాలామంది రోజుకు కనీసం అంటే 2-3 కాల్స్ వస్తున్నాయి నాకు వచ్చి, సార్ మా కుక్కని మేము డ్యూటీకి వెళ్ళిపోతున్నాము, మా చూసుకునే వాళ్ళు లేరు, వదిలేద్దాము అనేటువంటి. ఇవన్నీ కూడా వాటికి బాధగా ఉంటుంది. ఎందుకంటే 2 సంవత్సరాలు పెంచిన తర్వాత వదిలేస్తే ఆ కుక్కలు కూడా ఎంత బాధ అయితే ఒకసారి ఆలోచించిన పరిస్థితి ఉంది. తర్వాత మేము చూసుకోవాలనుకుంటే కూడా మాకు కూడా అది బరువు. ప్లస్ ఇక్కడికి వచ్చిన తర్వాత అవి ఆహారం కూడా సరిగ్గా తీసుకో వాళ్ళ మీద దిగులతో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాటి ఎవరైనా కూడా వాటికి సరిగ్గా చూసుకొని వాటి ఆరోగ్యంగా కానీ లేకపోతే ఆరోగ్యమైనటువంటి విషయాల్లో కానీ లేకపోతే ఆహార విషయాల్లో కానీ ఇంట్లో కూడా సరిగా జాగ్రత్తగా ఓపిక ఉండి వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయంటేనే కుక్కల్ని పెంచుకోమని నేను అభ్యర్థిస్తున్నాను. అవకాశాలు లేనప్పుడు పెంచుకోకపోవడమే మంచిది. సో పెంచుకున్న తర్వాత వాడి జీవితకాలం సక్రమంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి కుక్క యజమానికి ఉందండి. చూసారుగా వేళ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులుగా ఉన్నటువంటి శ్రీకాంత్ గారు కూడా బేసికల్గా చాలామంది ఒక మానవీయ కోణంలో డబ్బులు ఊరికే పెట్టరు, కానీ కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ మూగజీవాలు పడుతున్నటువంటి బాధలను చూసి చెల్లించినటువంటి శ్రీకాంత్ గారు నగరపాలక సంస్థతో MOU కుదుర్చుకున్న తర్వాత వీళ్ళ తిరుపతిలో ఉన్నటువంటి 50 డివిజన్లో ఉన్నటువంటి అనాథ కుక్కలు ఏదైతే ఉంటాయో వీధి కుక్కలన్నింటినీ కూడా ఇక్కడ తూకివాకం అనిమల్ కేర్ సెంటర్కి తీసుకురావడం, ఇక్కడ వారికి ఆపరేషన్స్ చేయడం, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. సాధారణంగా బర్త్డే ఫంక్షన్స్కి వందలాది వేలాది రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటాం, కానీ ఒక 10 రూపాయలు తీసుకెళ్ళి మూగజీవాలకు పెట్టాలంటే చాలా బాధపడతాం.
ఎంతో తింటాం, ఒక బిర్యానీ తీసుకొని 200 రూపాయలు ఖర్చు పెడతాం, కానీ ఆ 200 రూపాయలకి ఒకరోజు ఆ మూగజీవాలకు పెట్టాలి అని అంటే మాత్రం బాధపడతాం. సో వీటిని కొద్దిగా మోడిఫై చేసుకొని మనం కూడా బర్త్డే ఫంక్షన్స్కి కానీ, పిల్లలకు కానీ, పెద్దలకు కానీ ఏదైనా డొనేషన్ రూపంలో కానీ ఇలా వీధి కుక్కలకు కానీ కొద్దిగా కేటాయించగలిగితే ఇలా మనం చూసినటువంటి అనిమల్ కేర్ సెంటర్స్ మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటాయి. మెరుగైనటువంటి సౌకర్యాలు కూడా అనాథ కుక్కలకు ఇవ్వడానికి అవకాశం ఉంటాయి. సో భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నాలు అయితే చేస్తారనేసి మనం ఆశిద్దాం. దీపావళి డిస్కషన్ రేపు మరో అంశంపై మళ్ళీ కలుద్దాం.